వర్గీకరణ పేరుతో మాలమాదిగల మధ్య ఐక్యత దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు ఎంపీ మల్లురవి. పరేడ్ గ్రౌండ్స్ లో మాలల సింహగర్జన సభలో పాల్గొన్న మల్లురవి ప్రసంగించారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. మాలమాదిగ కులాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలనే మాలల సింహగర్జన సభ నిర్వహించామని మల్లురవి తెలిపారు. ఇప్పటికే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో కొద్దో గొప్ప చదువులో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కొంత ముందుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ కుల వ్యవస్థ మనల్ని వెంటాడుతూనే ఉందనే విషయం మనందరికీ తెలుసు. మన పోరాటం ముఖ్యంగా దళితుల్ని అణిచివేసేటటువంటి వారితోనే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్ గా దురదృష్టవశాత్తు ఈ పోరాటాన్ని వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు మాదిగ కులాల మధ్య పోరాటంలాగా చేసి మనల్లో ఉన్న ఐకమత్యాన్ని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ పక్కదో పట్టించే కార్యక్రమం కొంతమంది చేస్తున్నారు.